హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రవాస భారతీయుడు ఇది హంగామా ప్లేలో స్ట్రీమింగ్ వచ్చింది. మన తెలుగు మూవీని థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండదని నేను అనుకుంటున్నా. జస్ట్ 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఈ మధ్య లో బడ్జెట్ మూవీస్ తెగ వస్తున్నాయి. హీరో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలీదు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ తెలీదు. సరే, ఏ ఒక్క సినిమా అయినా బాగుంటే సపోర్ట్ చేద్దాం అనుకునే ట్రై చేస్తున్నా. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే, నాకైతే ఇదొక సినిమా అనే ఒక ఫీలింగ్ అయితే లేదు. కొత్త టాలెంట్స్ రావాలి, 100% రావాలి, కానీ మీరు తీసే సినిమా కూడా బాగుండాలి అయ్యా. సినిమా నాకు ఏ మాత్రం నచ్చలేదు. దీనికి బదులు ఇంకా భారతీయుడు 2 చూసుకోవడం బెటర్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇవి చూస్తున్నప్పుడు షార్ట్ ఫిల్మ్లో అనిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా కన్నా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ క్వాలిటీగా ఉంటాయి, బాగుంటాయి కూడా. సో నా సజెషన్ ఏంటంటే, డైరెక్ట్గా యూట్యూబ్లో వదిలేయండి. చాలామంది చూస్తారు, సపోర్ట్ కూడా చేస్తారు. కాన్సెప్ట్ మాత్రం చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, కానీ సినిమా అనేది చాలా దారుణంగా ఉంది. దీన్ని సినిమా అని అనాలని కూడా అనిపించట్లే. ఎస్కేపల్లి అనే ఒక ఊరు, అక్కడ బై ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక ఎన్ఆర్ఐ, లోకల్ లీడర్ని కాదని ఎన్ఆర్ఐకి ఓటేస్తారా? డబ్బు ఇవ్వకుండా ఎమ్మెల్యేగా హీరో గెలుస్తాడా? డబ్బు తీసుకోకుండా ప్రజలు ఓటేస్తారా లేదా అనేదే కాన్సెప్ట్. సినిమాలో వచ్చే అక్కడక్కడ మాటలు బాగున్నాయి, లాస్ట్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. అవి జస్ట్ చెప్పుకోవడానికి మాత్రమే. డబ్బింగ్ కూడా అస్సలు లిప్సింగ్ అవ్వట్లేదు. ఏ ఒక్కరికి యాక్టింగ్ రానట్లుగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్గా ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది. సీన్స్ అన్ని సింగిల్ టేక్లో ఓకే అయినట్టు ప్రతి షాట్ కూడా. అండ్ ఎడిటింగ్ కూడా బిట్స్ యాడ్ చేసుకుని ఎడిటింగ్ కూడా చేయలేదు. ఎలక్షన్స్ అంటారా, హీరో నలుగురు దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి పాంప్లెంట్స్ పంచుతాడు, అయిపోయింది. ఇంకొక లీడర్ ఉంటాడు, అతను కూడా ఎలక్షన్స్ ముందు ప్రజలతో మాట్లాడడం కూడా చేయడు. హీరోకి అతను గొడవలు ఇవేవి లేవు. ఒక లోకల్ న్యూస్ ఛానల్ ఉంటుంది, వాళ్ళు పెట్టే పోస్టులు చూపిస్తారు సోషల్ మీడియాలో, అవి బాగున్నాయి. హీరోని ఉండాలి కాబట్టి పెట్టారు. ఫైనల్గా కొత్త డైరెక్టర్స్, కొత్త వాళ్ళు, కొత్త హీరోస్ రావాలి, కానీ సినిమా కూడా బాగా తీయండ్రా నాయన. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 1.5/5. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.